అంగన్వాడీ టీచర్స్ ప్రభుత్వం తీరుపై మౌనం వీడాలని కోరుతూ రోడ్డు మీదకు వచ్చి వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మేము న్యాయంగా 26,000 జీతం ఇవ్వాలని, అలాగే రిటైర్డ్ అయ్యాక ₹1,00,000 ఇవ్వాలని కోరినట్టు స్పష్టం చేశారు. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని రోడ్డు మీదకు వచ్చాం, కానీ ఇంతవరకు మా నాయకుల్ని చర్చలకు పిలవలేదు. 2019 ఎలక్షన్లో చెల్లెల్లారా నాకు ఒక ఛాయిస్ ఇవ్వండి, మీ బాధలు తీరుస్తారని వాగ్దానం చేశారు. మాట తప్పను మడం తిప్పనని కబుర్లు చెప్పారు. నాయకులని ఆవేదన వ్యక్తం చేశారు. 4.5 సంవత్సరాలైనా కూడా ఇంకా ఏమీ చేయలేదని వాపోయారు. 3 నెలలు ఉంటే పదవీకాలం కూడా వెళ్ళిపోతుంది. కానీ ఈ చెల్లెలకిచ్చిన మాటను మాత్రం మర్చిపోయారు. అదికాక వాలంటీర్లతో టీచర్ల విధులు మీరు ఎలా నిర్వహిస్తారు? ఇది మీకు సమ్మతమేనా అంటూ ప్రశ్నించారు. కర్నూలు నగరంలోని అంగన్వాడీ టీచర్ 9వ రోజుకి ధర్నా చేరినా కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని చెప్పి అంగన్వాడీ టీచర్లు వంట ఆర్పు నడు రోడ్డు మీద పిల్లలతో సన్న పిల్లలతో వేసుకొని వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వాళ్ళ వాయిస్ ఏనండి పబ్లిక్. నా పేరు రాధిక కర్నూలు నుండి మాట్లాడుతున్నాము. ఈ రోజుకి 9వ రోజులు అవుతుంది. మాకు ఎలాంటి స్పందన లేదు. 9 రోజుల నుండి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అన్ని జిల్లాల నుండి అందరూ స్ట్రైక్ చేస్తున్నారు, కానీ ఎలాంటి ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేదు. నా పేరు పద్మావతి. మేము రూరల్ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాం. కోడమూరు రూరల్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ రోజుకి మేము సమ్మె చేయబట్టి 9వ రోజు. ప్రతి పార్టీలు, ప్రతి సంఘాలు మాకు మద్దతు ఇస్తున్నారు. కానీ 9 రోజులు అయితే కూడా మాకు అధికారులు, సీఎం గారు అనేటువంటి పెద్దవారు ఏది ఇంతవరకు అయింది ఏం చెప్పటం లేదు. అసలు మేము రోడ్ల మీద పొద్దున 9 నుంచి వచ్చి 5 వరకు కూర్చుంటున్నాం, ధర్నా చేస్తున్నాం, నిరవధిక దీక్షలు చేసుకుంటున్నాం. కానీ మాకంటూ మేము ఇది చేస్తాము, మేము ఇది ఇస్తామని కూడా చెప్పటంలే. ఎప్పుడు వచ్చిన 4 ఏళ్లలో ₹1000 పెంచినాడు అంతే. ఇంకా ఇంతవరకు అయితే ఏం పెంచలేదు. పెంచాలనే కదా మేము ఇంత పోరాడుతున్నాము. అసలు పక్కన తెలంగాణ రాష్ట్రానికి 18,000 ఇస్తున్నారు. అందులో మాకు ఏదైనా ఇస్తాము అంటే మేము దీక్ష ఇంతటితో చాలించుకుంటాము. మై సెల్ఫ్ కామేశ్వరి. ఈ రోజుకి 9th డే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 3 అవర్స్ ఉంటే మరి ఇంతవరకు కూడా ప్రభుత్వం ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఉంది ప్రభుత్వం నుంచి. సరే, మీరు అడిగినన్ని కోరికలు మేము తీర్చలేము, మేము ఇంతవరకు అయితే ఇస్తాము, నెక్స్ట్ ఈ ప్రభుత్వాన్ని గెలిపించండి, తర్వాత పెంచుతాము, మీ డిమాండ్స్ అన్ని మేము తీరుస్తామని ఒక్క మాట అన్నా చాలు మాకు. మేము పోరాడుతుంది ఎందుకు? మా శాలరీస్ పెంచాలి, మాకు జీతాలు పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాట్యుటీ ఇవ్వాలి. మెయిన్ ఇవే కదా మాకు కావాల్సింది. దాన్ని మరి టీచర్స్ కానీ వర్కర్స్ కానీ 60 నుంచి 62 ఇయర్స్కి రిటైర్మెంట్ ఏజ్ చేశారు. దాని నుంచి అసలు 60 ఇయర్సే వర్క్ చేయడం ఎక్కువ. వీళ్ళు ఎవరిమైనా సరే 60 ఇయర్స్ వర్క్ చేయడం చాలా రేరు. మరి 62 ఇయర్స్ పెంచితే ఆ 2 ఇయర్స్ వాళ్ళు ఏం హెల్ప్ చేస్తారు జనాలకు? సో మేమేం అడుగుతున్నామంటే, మాకు సరే మేము అడిగినన్ని డిమాండ్స్ మీరు తీర్చలేదు, మేము శాలరీ ఇంత ఇస్తాము, ఈ శాలరీని మీరు ఈ ఇయర్ సర్దుకోండి, నెక్స్ట్ ఎలక్షన్స్లో నాకు ఓట్ వేయండి, నన్ను గెలిపించుకుంటే మేము చేస్తాము అని చెప్పమనండి. గెలిస్తే మేము చేస్తామని చెప్పమనండి. మేము ఈ సమ్మెను విరమించుకుంటాం. కానీ మాకైతే శాలరీస్ పెంచాలి. మొత్తం అన్ని సంఘాలకు న్యాయం అనిపించింది. మా కోరికలు కాదు, ఇవి డిమాండ్స్. మా డిమాండ్స్ అన్నిటికీ న్యాయం అనిపించింది. ప్రజలకు న్యాయం అనిపించింది, సంఘాల వాళ్ళకు న్యాయం అనిపించింది. కానీ మరి ప్రభుత్వానికి ఎందుకు న్యాయం అనిపించలేదు? మేమన్నా అన్యాయంగా అడుగుతున్నామా శాలరీస్? కాదు కదా. ఇప్పుడు మేము వర్కర్స్, హెల్పర్స్ 8:30కి స్కూల్ లేకపోతే మరి 4:30 వరకు బయటకు వెళ్ళడానికి లేదు. 8:30కి వెళ్ళి 4:30 వరకు అంటే బయట కూలి పనులు చేసుకునేటోళ్ళు 10:30, 11కి వెళ్తారు వాళ్ళు పొలాలకి. మళ్ళీ 4కే ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళకు ఉన్నాయి 300, 400 వరకు శాలరీస్ డైలీ. మరి మాకు ఇన్ని గంటలు వర్క్ చేస్తున్నా కానీ కనీస వేతనమే మేము అడుగుతుండేది. ఎక్స్ట్రా అయితే మేమే ఎవరికి అడగట్లేదు. కనీస వేతనాన్ని ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మీ రెస్పాన్స్ ఏదైనా కానీ స్పందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎవరైనా ఎన్ని రోజులు చేయలేరండి అది ఇప్పుడు ఒకవేళ మేము అస్సలు ఒప్పుకోం. దాన్ని మేము ఖండిస్తున్నాం. మా సెంటర్లు అవి మా హక్కు, అలా చేయడానికి వీలే లేదు. అందుకే మేము కూడా పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ అయితే చేసాము. సెంటర్లను ఎవరు ఓపెన్ చేయకండి చెప్పమని కంప్లైంట్ చేసాము. అలా ఎలా చేశారండి గవర్నమెంట్? ఇప్పుడు మా కడుపు కోసం మేము వచ్చి ఇక్కడ కష్టపడుతుంటే ఆయన వచ్చి వేరే వాళ్ళకి వచ్చి సచివాలయం వాళ్ళకి సిబ్బందికి అంపజెప్తే అది ఎలా ఒప్పుకుంటుంది? మన ఇంటి తాళాలు వేరే వాళ్ళకి ఇయ్యం కదా మనము.
మన ఇంటి తాళాలు వేరే వాళ్ళకి ఇచ్చి మనం పక్కకు ఉంటామా? ఉండలేం కదా. సో ఇదైతే చాలా అన్యాయము. దీన్ని మేము ఖండిస్తున్నామండి. కోరడం లేదు ఆయనని, ఆకాశానికి నిచ్చెనేయడం లేదు. మేము కోరేది 3 కోరికలు మాత్రమే. మాకు 25,000 శాలరీ ఇవ్వండి, మాకు గ్రాట్యుటీ ఇవ్వండి, మా మినీ సెంటర్లాగా మెయిన్ సెంటర్లుగా మార్చండి అని అడుగుతున్నాం. కానీ ఆయన ఏదో మట్టి ఖర్చులకు ఇస్తా, దానం ఖర్చులకు ఇస్తా. మేము అనుభవించినప్పుడు మాకు ఇవ్వండి, మేము చనిపోయినాక ఆయన ఎందుకు ఇవ్వాలి సార్? మాకేం లేదా? అది మాత్రం వదులుకోమనండి, ఆ మాట చెప్పకండి. మేము అడిగేది 3 కోరికలు మాత్రమే. ఆ 3 కోరికలని ఇది ఇస్తాను, ఇది చేస్తాను అనే మాట మాత్రం ఇవ్వమని చెప్పమంటున్నాం సార్. మేము అదే కోరుతుండేది. మేము ఇప్పటికి కూడా 9 రోజులు ధర్నా అయినా కూడా మాకు ఏ స్పందన లేదు, ఏది లేదు. ఆయనకు నిమ్మకు నీరెక్కినట్టు ఆయన ఏమనుకుంటున్నాడు, ఈ మహిళలంటే ఏమనుకుంటున్నారు, ఆదిశక్తుల్లా ప్రవర్తిస్తాం. ఇంకా ఇంతవరకు కూడా ఏది రాలేదు మాకు. ఇప్పటి నుండి అయితే మాత్రం ఇంకా చాలా ఉగ్గుతంగా మారుతుంది మా సమస్యలు మాత్రం. మా సమస్యల మీద ఎలాంటి స్పందన ఇవ్వకపోతే ఆయనని ఏడబెట్టాలనో ఎట్ట చేయాలనో మేము కూడా నిజమైన స్పందన ఆయనకు కల్పిస్తాం సార్. వాళ్ళు డిమాండ్లు చేసినా కూడా గవర్నమెంట్కి ఎలాంటి స్పందన లేదని చెప్పి వాళ్ళు ఇంతవరకు ఓపికతో ఉన్నారు. ఇప్పటి నుంచి గవర్నమెంట్ నుంచి ఏ స్పందన లేకపోయినా ఆదిశక్తులుగా ప్రవర్తిస్తారని అంగన్వాడీ టీచర్లతో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.